తెలంగాణ ఉద్యమంలో పోలీసు వాళ్ళు ఇంతమంది అరెస్ట్ చేస్తున్నారు కాశీనాథ్ను. ఇదొక విజువల్ చూడొచ్చు. తెలంగాణ ఉద్యమకారులకు అంబలి పూసి నిరసన తెలపడం జరిగింది. ఉద్యమకారులు జేఏసీ టింటు వద్దనే రొట్టెలు తింటూ నిరసన. జిల్లా జేఏసీ కమిటీ కంటులో ఇక్కడ కాశీనాథం తీసుకోవడం జరిగింది. జిల్లా కమిటీలో తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా యాదవ సంఘం క్యాలెండర్ను విమలక్కతో ఆవిష్కరింపజేయడం జరిగింది. ఈ యాదవ్ను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చైతన్యం చేయాలనే భాగంలో విమలక్క గారిని ముఖ్య అతిథిగా తీసుకొచ్చి యాదవ్లను తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించడం జరిగింది. తెలంగాణ ఉద్యమం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డిస్టిక్ పేపర్ రచ్చబండను మహబూబ్నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ భారతి లక్పతి నాయక్ను అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ కాశీన్ యాదవ్ ఇది అడ్డుకొని నిరసన తెలపడం. రచ్చబండ మొత్తం ఇక్కడ అడ్వకేట్స్ నిరసన తెలుపుతుంది. రచ్చబండ నిరసన. అప్పుడు ప్రజెంట్ మా అమ్మ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అయినా సరే నేను రచ్చబండను మా గ్రామంలో అడ్డుకోవడం జరిగింది. ఈ యొక్క విజువల్స్ పేపర్ కటింగ్స్ యొక్క చూడవచ్చు. ఇక్కడ ఉప్పుంతల జేఏసీ దీక్షలో మాట్లాడడం జరిగింది. అక్కడ తెలంగాణ ఉద్యమం ఇవన్నీ పేపర్ కట్టింగ్స్ స్వామి గౌడ్తో మహబూబ్నగర్లో మొత్తం టోటల్ ప్రతిరోజు ఒక్కొక్క పేపర్లో వచ్చినటువంటిది. అచ్చంపేట ఉన్న జేఏసీ టెంట్ దగ్గరికి గొర్రెల మందతో దిగ్బంధం చేయడం జరిగింది. ఇది యాదవ సంఘం ఆధ్వర్యంలో. ఇవన్నీ టోటల్గా మాకు ఒక పేపర్ కట్టింగ్స్ ఆధారంగానే ఇవన్నీ మాకు ఆ రోజు స్మార్ట్ ఫోన్స్ ఏవి లేవు. ఇదంతా పత్రికా ప్రతినిధులు పత్రికా విలేకరులు ఇచ్చిన అటువంటి పేపర్ కట్టింగ్సే. మిలియన్ మార్చ్కు మద్దతుగా అచ్చంపేటలో ర్యాలీ ఇక్కడ పాల్గొన్న కాశీనాథ్ ఇక్కడ దీక్షలో ప్రతిరోజు ఒక కార్యక్రమం. ఈ విధంగా ప్రతిరోజు టెంట్లో కోదండరాం గారు సిరిసినగండ్లో వచ్చిన సందర్భంగా మొత్తం ఇది కోదండరాం గారు వంగూరు మండలంలో ఉన్నటువంటి పొల్కంపల్లిలో జేఏసీ ఏర్పాటు చేసినటువంటి ధూమ్ధాంలో కార్యక్రమం ఉద్యమంలోని తెలంగాణ ఉద్యమం అంతా ఇక్కడ చూడాలి. చిన్నపిల్లలు సందీప్, మురళి, అజయ్ చిన్నపిల్లలు ఉడక ఈ గొంగడి, రుమాల, గోషి చేతుల కట్టెతో గొర్రె కాపర్లుగా నిరసన తెలిపింది. ఈ యొక్క గొర్రెలను శ్రీశైలం హైదరాబాద్ రహదారిని దిగ్బంధం చేయడం జరిగింది. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా హైకోర్టు జరిగిన జేఏసీ సమావేశంలో కాశీన్ యాదవ్, స్వామి గౌడ్, విఠల్ గారు, అదే శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ దీక్షలో జేఏసీ దీక్ష. ఇదంతా ధూమ్ధామ్ దీక్ష. ఇది కృష్ణారావు గారి యొక్క పాదయాత్ర స్టార్టింగ్ నుంచి ఉన్నదండి. 20 రోజులు, రోజు 20 కిలోమీటర్ 400 కిలోమీటర్లు ఉన్నదండి. ఇక్కడ కాశీన్ యాదవ్గా పాల్గొంది. ఇక్కడ రైతుతోటి మాట్లాడుతూ కృష్ణారావు గారు చేపట్టినటువంటి పాదయాత్ర మొత్తం టోటల్గా ఎంబడి నడవడం జరిగింది. ఇది ఉప్పుంతల్లో డాక్టర్ వంశకృష్ణారావు ఆధ్వర్యంలో జరగడం జరిగింది. కృష్ణారావు గారి పాదయాత్ర ఇక్కడ కృష్ణారావు గారి పాలెంలో ఇది మంద జగన్నాథం. ఇది ఇక్కడ కృష్ణారావు గారితో ఇక్కడ వంట వార్పు సాగు బయార్న రోడ్డు పైన భోజనాలు. ఇది గౌడ్ల నిరసన. ఇక్కడ స్వర్ణ సుధాకర్ రెడ్డి అమరచింత కాన్స్టిట్యున్సీ జూపల్లితోటి. ఇది అప్పన్నపల్లి దగ్గర అమరుల స్తూపం దగ్గర నివాళులు అర్పిస్తూ ఇక్కడ అప్పన్నపల్లి దగ్గర కృష్ణారావు వెంబడి పూర్తిగా నేను ఆ పాదయాత్ర కంప్లీట్ అయ్యేందుకు ఆయన అడుగులో అడిగేయడం జరిగింది. మొత్తం ఇక్కడ గొంగడి, గోషి, రుమాల, గొర్రెకాపల కట్టెతో
ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ చేయని విధంగా అచ్చంపేటలో బర్లతోటి రహదారి దిగ్బంధం, ఇది స్టేట్ ఎడిషన్లో రావడం జరిగింది. అతనుడుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. కొవ్వొత్తుల ర్యాలీ అమరులకు, ఇక్కడ మొత్తం గొర్రెపిల్లతో నిరసన, టెంటులో ఇక్కడ అంబాలి వడ్డిస్తూ, ఇది ఒకసారి సడలిన సంకల్పం, సమ్మె జోరు, ఇది నమస్తే తెలంగాణ డిస్ట్రిక్ట్ ఎడిషన్లో మెయిన్ పేజీలో రావడం జరిగింది. ఇది ఉమ్మడి మామనార్ జిల్లా తెలంగాణకు గర్జించిన యాదవులు, నినదించిన యాదవులు, కదం తొక్కిన యాదవులు, గొర్రెలమంతో రోడ్డుపై నిరసన, అంటే ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జిల్లాలో ఉమ్మడి మామనార్ జిల్లా ఒక 10,000 మందితోటి ఏ కులం చేయనటువంటి నిరసన యాదవ సంఘం ఆధ్వర్యంలో నా జిల్లా అధ్యక్షుడిగా నేను చేయడం జరిగింది. నా ఆధ్వర్యంలో ఇక్కడ డాక్టర్ వంశీకృష్ణ గారు తెలంగాణ రాకముందే కాంగ్రెస్తోనే తెలంగాణ సాధ్యమని ఇచ్చినటువంటి పేపర్ కటింగు, ఇది కొండా లక్ష్మణ్ బాబుజీ దీక్ష కాగడాల ప్రదర్శన మా బీసీ సంఘం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇది మెయిన్గా ఇది ఒకటి ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళు చూడాలి. తెలంగాణ ఉద్యమం కుటుంబ ఉద్యమం, ప్రజా ఉద్యమం, ఎందుకోసం స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందంటే ఆ రోజు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు దీక్ష జంతర్మంత దగ్గర చేస్తుంటే కేసీఆర్ మద్దతు ఇవ్వకపోవడంతో ఆ యొక్క అంటే కొంతమంది కేసీఆర్ చేస్తేనే ఉద్యమమా, ఈ బడుగులు చేస్తే ఉద్యమం కాదనే దానికోసానికి నిరసన ఇవ్వడం జరిగింది. అది దానికి ఆ రోజే కేసీఆర్ యొక్క కపట తెలంగాణ ద్రోహి అనేది తెలుసుకోవడం జరిగింది.